సో ఇంతకుముందు మన ఇద్దరి మధ్య వచ్చిన కాంటెక్స్ట్ ఏమిటంటే అంటే నేను రాస్తున్న పుస్తకం నిర్వాణ శతకం ఆదిశంకర్ల వారు 8 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి అంటే వాళ్ళ ఊరు గ్రామం కాలడి నుంచి బయలుదేరి హిమాలయాలకు వెళ్ళి వాళ్ళ గురువు శ్రీ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకొని అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న నీవెవరు అన్నప్పుడు 8 ఏళ్ల వయసులో తాను స్పష్టంగా చెప్పాడు. తాను ఏదేది కాదు, తాను ఎవరో చెప్పలేదు. మనో బుద్ధి అహంకార చిత్తాని నాహం అని స్టార్ట్ చేశాడు. అంటే నేను మనస్సుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, శరీరంలో ఉన్న రక్తమాంసాలు నేను కాదు, ఈ మజ్జ నేను కాదు, బొక్కలు నేను కాదు, తర్వాత దీంట్లో ఉన్న రకరకాల ఉదాహరణ అపాన ఇట్లాంటి వాయువులు నేను కాదు, తర్వాత 7 గ్రంథులు ఉంటాయి అవి నేను కాదు, ఈ ఊరే రసాలు కాదు, ఆకలిని కాదు, ఇవన్నీ చెప్పాడు. అంటే ప్రపంచంలో ఎవరైనా నీవెవరంటే నేను డాక్టరు, నేను ఇంజనీరు, నేను చిన్న పిల్లవాడిని, నేను మా అమ్మ కొడుకుని ఇట్లా చెప్తారు. మరి 8 ఏళ్ల వయసులో అతనికి అపారమైన ప్రతిభ ఎప్పుడు వచ్చిందంటే ఈ స్టేట్మెంట్ రాంగ్. 8 ఏళ్ల వయసులో అతనికి ప్రతిభ లేదు, అతనికి ప్రతిభ ఉంది. ఆ ప్రతిభకి 8 ఏళ్ల వయసు శరీరానికి కనిపిస్తుంది మనకి. ఇది చాలామంది ఈ సమాజంలో మిస్ అయిన పాయింట్. నాకు తెలిసి ఈ శతాబ్దంలో నేను ఒక్కడే ఈ విషయం చెప్పింది. కొత్త పాయింట్ ఇది. నేను ఎక్కడేం లేదు, నేను చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేసి తెలుసుకునేది పూర్తిగా. ఛాలెంజ్ చేయట్లేదు కానీ లేదు. అదేంటంటే ఈ వ్యక్తి 20 సంవత్సరాలు, అతన్ని మనం మార్చాలని ట్రై చేస్తున్నాం. 20 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు మంచిగా ప్రవర్తించు, గుడ్డి కిందకి 20 ఏళ్ళు వచ్చినాయి, మంచిగా మాట్లాడు అని చెప్తున్నాం కదా. నువ్వు ఎవరికి చెప్తున్నావు అసలు? నువ్వు లెక్కలోకి తీసుకుంటుంది ఏమిటి? బాడీనే కదా. కానీ నువ్వు మార్చాలనుకుంటున్నది ఇది మనసు. మరి మనసు వయసు ఎంత? నీ వయసు ఎంత అంటే నీ శరీరాన్ని చెప్తున్నావు తప్ప నీ మనసు వయసు ఎప్పుడు చెప్పట్లేదు. సో చాలా సందర్భాల్లో నా అబ్జర్వేషన్ ప్రకారం 70 ఏళ్ళ వయసున్న శరీరానికి 3-4 నెలల మనస్సే ఉంది అంతే. కొన్నిసార్లు 8 సంవత్సరాల వయసున్న వాడికి 100 సంవత్సరాల మనసు ఉంది. అంటే విషయాన్ని అర్థం చేసుకునే ఒక పరిపక్వ స్థితి వయసుకు సంబంధం లేదనేది నేను చెప్పాను. ఒకరికి 70 ఏళ్ళు వచ్చేంత మాత్రాన చాలా గొప్ప అవగాహన ఉంటుంది లైఫ్ పట్ల, అట్లేం ఉండదు. చాలా మూర్ఖపు దారులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఇంకా పక్కింటి గురించి ఆలోచిస్తాడు, ఎవడో ఏదో అంటే రోజులు బాధపడతాడు. ఒకడికి చిన్న వయసు పిల్లవాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పరమహంస యోగానంద జీవితం చూస్తే చాలా చిన్న వయసులో ఇల్లంతా వదిలేసి ఘోష్ వెళ్ళిపోయాడు. ఒకటే ప్రశ్న, నేను సత్యం తెలుసుకోవాలనుకుంటున్నా, మా గురువు గారిని కలుసుకోవాలనుకుంటున్నా, సత్యం చెప్పేవాడేవాడు అంటే అట్లా ఎవరెవరో చెప్తే చివరికి యుక్తేశ్వరగిరిని కలుసుకున్నాడు పోయి. చిన్న పిల్లవాడు. సో యుక్తేశ్వరగిరి బాబు నువ్వు చిన్న పిల్లవాడిని ఇంటికి పోవాలి, వయసును చూడలేదు కదా. అవగాహనని అంటే ఒక వ్యక్తికి చెప్తే అర్థం చేసుకునే అవగాహన సామర్థ్యం ఉందా లేదా అన్నది నువ్వు మనసును చూస్తే తెలుస్తుంది, శరీరాన్ని చూస్తే తెలియదు. అందుకని మనం ఎప్పుడు రాంగ్ అడ్రస్సే చేస్తాం. 30 ఏళ్ళ వయసు వచ్చింది, ఎంత చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునేది బాడీ కాదురా బాబు, మైండ్. దాని వయసు ఎక్కడ నీకు తెలియాలి కదా. అందుకే మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఆ మనసు యొక్క వయస్సు తెలిస్తే అప్పుడు ఎలా చెప్పాలో తెలుస్తుంది. కొన్నిసార్లు 70 ఏళ్ళ వాళ్ళకు కూడా బుజ్జగించి చెప్పాలి, ఎందుకంటే ఇంకా పిల్లవాడిగానే ఉంది మనసు, ఎదగలేదు. అది చిన్న పిల్లవాడు కూడా ఒక్కొక్కసారి రూడ్గా చెప్పొచ్చు, వాడికి అర్థమవుతుంది, ఒక్క మాటకు అర్థమైపోతుంది. అందుకని ఈ సమాజంలో నేను గమనించిన ఒక కురీతి, ఒక డిస్క్రిపెన్సీ, ఒక బ్యాడ్ కండక్ట్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద అదర్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇప్పుడు నిర్వాణ శతకం 8 ఏళ్ల వయసులో తాను ఏదేది కాదో చెప్పిండు కదా. ఇంకా తెలుసుకునేది ఏముంది అసలు? ఒక ప్రశ్న, తాను ఏదేది కాదో చెప్పేసిండు. నిజానికి సమస్త ఆధ్యాత్మిక సారమంతా అదే. మరి తాను ఎందుకు వెళ్ళాడు అంటే విషయం అర్థమైంది, కానీ నేను కొంత అధ్యయనం కూడా చేయాలనుకుంటున్నా. మిగతా వాళ్ళు ఏం చెప్పారు, మీరేం చెప్తారు? అది ఏజ్, మళ్ళీ అదే ఆ ఏజ్ కాదు, ఆ మైండ్కి ఎట్లా అర్థమైంది. ఏజ్కి ఏముండదు. ఏజ్ అనేది టైం అనమాట బేసికల్గా.
అంటే ఒక శిశువు పుట్టిన తర్వాత టైంలో అది పెరుగుతూ ఉంటుంది. అందుకే దాదాపు 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళంతా ఒకలాగా అనిపిస్తారు, 70 ఏళ్ళు రాగానే ఒకలాగా అనిపిస్తారు కదా. కానీ మనసు మన కంటికి కనిపిస్తలేదు. మరి మనసు కూడా డెవలప్ అవుతుంది, అది ఎట్లా తెలుస్తుంది? అంటే దానికి రైట్ యాంబియన్స్, కొన్నిసార్లు రైట్ వర్డ్స్, రైట్ పర్సన్, రైట్ ఆపర్చునిటీ, రైట్ టైం, ఇట్లాంటివన్నీ మనసుకు సంబంధించింది. అది ఈ సమాజంలో ఉన్న మనుషులకు అసలు తెలియదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తప్పుగానే నేర్పిస్తారు మనసుకి. ఒక మనసు శక్తివంతంగా ఉంటుంది పుట్టుకతో, అది ఏదైనా రిసీవ్ చేసుకొని సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ పిల్లవాడు పెరిగేలోపే వాడు చాలా అన్ఇంటెలిజెంట్ మాటలు విని ఉన్నాడు, అన్కల్చర్డ్ బీయింగ్స్ని వాడు చూసి ఉన్నాడు, అది పట్టుకుంటుంది. అయితే కొందరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువు రాదు కానీ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాడు ప్రకృతిని చూసి పెరిగాడు. కొందరిలో గొప్ప సున్నితత్వం ఉంటుంది, పూల మధ్యన పెరిగాడు. కొందరిలో రాక్షసత్వం ఉంటుంది, పులి మధ్యన పెరిగాడు. సందర్భం నిర్ణయిస్తుంది. అందుకని ఎవరైతే నేర్పించాలనుకుంటున్నారో, ఒకరిని మార్చాలనుకుంటున్నారో, ఫస్ట్ అతని శరీరాన్ని పక్కకు జరిపి మనసుంది కదా చూడవలసింది. ఎందుకంటే మార్చాలనుకుంటున్నది నువ్వు మనస్సుని, చెప్తున్నది శరీరానికి. నువ్వు లెక్కలోకి తీసుకుంటుంది వయస్సుని. చిన్నపిల్లవాడు, వాడికి అర్థం కాదంటున్నావు, అక్కడ కూడా శరీరాన్ని లెక్కలోకి తీసుకున్నావు. నేనంట చిన్నపిల్లవాడే శరీరపరంగా, కానీ మనసు ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు, చెప్పి చూస్తాను. నేను ఇప్పుడు మా అన్న పిల్లలతో ఈ ప్రయోగం చేసిన, వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను చాలా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడినా వాళ్ళు చాలా చక్కగా విన్నారు, వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. వాళ్ళు ఏ పిల్లలు మామూలు పిల్లలు ఉండే అల్లరి ఏది చేయలేదు వాళ్ళు. అలాగని ఎస్కేపిస్టులు కాదు, ఏదంటే స్పష్టంగా చెప్తారు. నేను మా సాయిగాడు ఏరా స్కూల్ టైం అవుతుంటే ఈరోజు నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్డ్ క్లాస్లో, ఈరోజు వెళ్ళాలనుకోవట్లేదు మమ్మీ అట్లా చెప్పడం విన్నా నేను. నువ్వు వెళ్ళి తీరాలి, ఓకే నువ్వు ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి నేను వెళ్తాను కానీ చదువుకోని, ఈరోజు నాకు చదువుకోవాలని లేదు. ఇట్లా ఎవరు చెప్తారు? ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ చెప్తాడు అట్లా. వాడు కూడా చెప్పలేకపోవచ్చు, వాడు చెప్పాడు. ఒకసారి బలవంతం చేసి పంపించారు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఓ అంటే ఓకే అని బ్యాగ్ వేసుకొని రోజు స్కూల్కి పోతున్నాడు, వస్తున్నాడు. తర్వాత టీచర్స్ వచ్చారు ఇంటికి, మీ వాడ రావట్లేదంటే చెప్పాను కదా మమ్మీ నాకు స్కూల్ పోవడం ఇష్టం లేదని, స్కూల్ వైపు వెళ్ళి అక్కడ ఒక ఇసుక దిబ్బు ఉంటే కూర్చొని వస్తున్నాను, నేను తప్పకుండా వెళ్తాను కానీ ఇక్కడ పోవాలని లేదు, ఒక 1 డే ఆ తర్వాత వెళ్తాను. ఓకే నెక్స్ట్ వాడే బ్యాగ్ వేసుకొని పోదు. వాడికి ఎట్లా వచ్చింది అంటే నేను వాడి మైండ్ మీద వర్క్ చేసిన, చెప్పకూడదు కానీ ఇప్పటి వరకు వాడు కింద పడ్డం చూడలేదు నేను. బై బర్త్ నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ ఏమంటారు స్లిప్ అయి పడిపోవడం, ఒక వస్తువు తన్నేయడం, పరిగెడుతూ మోకాళ్ళ చెప్పులు ఎరగొట్టుకోవడం, ఇవన్నీ చేస్తారు కదా పిల్లలు. వాడు ఎప్పుడు ఇరకలోనే ఉన్నాడు. చిన్నగా ఉన్నప్పుడు చెప్పిన మాట అది వాడికి, ఆ మాట మైండ్ విన్నది. వాడి జీవితంలో గొప్ప విషయాలు సాధించకపోవచ్చు, అది పర్స్యూ అనేది వేరే, స్కిల్ ఈజ్ డిఫరెంట్, అవేర్నెస్ ఇస్ టోటల్ డిఫరెంట్. అవేర్నెస్ స్కిల్ కాదు, ఆనందంగా ఉంటాం స్కిల్ కాదు, ఆకలి వేయడం స్కిల్ కాదు, అవి నీ స్థితులు. సో ఈ జీవన స్థితులు నేను వాళ్ళకి పరిచయం చేసిన. నేను పరిచయం చేసిన కొందరు పిల్లలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అసలు. అది నాకు తెలుసు, వాళ్ళతో నా కండక్ట్ ఎంత బాగుంటుంది, సమాజంతో వాళ్ళ కండక్ట్. వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు, ప్రాపంచికంగా తెలుసుకుంటారు. బట్ సమ్వేర్ దే హ్యావ్ ఏ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అండ్ ఇట్స్. వాళ్ళు చూస్తున్నారు జీవితాన్ని, దే ఆర్ నాట్ గెటింగ్ ఇంపాక్టెడ్. అంటే రైట్ పర్సన్ ఉంటే అట్లా ఉంటుంది. నేను ఎంత స్టేబుల్గా ఉన్నాను, వాళ్ళు ఆ చిన్న వయసులో అంత స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు మా సాయి వస్తాడు ఇక్కడికి, ఎగరడం ఉండదు, దుంకడం ఉండదు, హలో మాట్లాడతాడు. తర్వాత మంచి పొలైట్గా ఒకసారి మాట్లాడాలనుకుంటున్నా, ఒక 1 అవర్ తర్వాత రా, ఓకే 1 అవర్ తర్వాత వచ్చి మంచిగా దగ్గర కూర్చొని 5-2 నిమిషాలు గుసగుసలాడి చెప్పాల్సిన విషయం మాత్రమే చెప్పి ఓకే అని వెళ్ళిపోతారు. అక్కడ ప్రవర్తిస్తుందేమో శరీరపరంగా చిన్నపిల్లవాడు, కానీ మనస్సుగా ఒక 60-70 సంవత్సరాల వయసుకు ఉండాల్సిన వ్యక్తికి ఉండాల్సిన మనస్సు అట్లా మాట్లాడుతుంది. అందుకని మనం అంటాం కదా, మా శరీరం ఎదిగింది కానీ వీడు మనసు ఎదగలేదురా బాబు అంటాం కదా. చాలామందికి మనసు ఎదగదు, మనసు అక్కడే స్టాగ్నెంట్ అయిపోయి ఉంటుంది. అందుకని ఎవరైతే ఒక వ్యక్తిని మార్చాలనుకుంటున్నాడో
వాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను శరీరాన్ని కాదు కదా మార్చేది, మనసుని కదా. ఆ మనసుని అర్థం చేసుకునే శక్తి ఈ మార్చే వ్యక్తికి ఉండాలి. అతను గ్రాస్ప్ చేయగలగాలి. నేను చేస్తాను, చూస్తాను. కొన్నిసార్లు నాకు తెలుస్తుంది, ప్రస్తుతం అది వినే కండిషన్ లేదు. కొన్నిసార్లు ఎలా చెప్తే వింటుందో ఆలోచిస్తాను. సో అది వ్యక్తి వేరు. ఎవరికి ఒక మాట చెప్తే అర్థమవుతుంది, అట్లాంటి వాళ్ళు వేరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. సో మైండ్ ఎక్కడో ఒక లూప్లో స్టక్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళంతకు వాళ్ళు ఒక అడుగు వేయాలి. ఇంతసేపు పక్కవాడు చెప్పినంత మాత్రం మారదు. చెప్పింది అర్థమైనా అది నేను సరే అనుకుంటేనే మార్పు స్టార్ట్. సో ఇప్పుడు ఈ ఆదిశంకర్ల వారి నిర్వాణ షట్కం అంతా ఈ కాంటెక్స్ట్ మీదే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ 32 ఏళ్ల వయసులో చచ్చిపోయాడు, అట్లా అనకూడదు. మహాపరినిర్వాణం పొందారనుకుందాం, గొప్పవాళ్ళు కాబట్టి చచ్చిపోరు. 32 ఏళ్ల వయసులో ఇక్కడ నా లైఫ్ ఎట్లా, ఉద్యోగం దొరికితే బాగుండు అని ఎతుకులాడుతున్నారు ఇంకా. సో 32 ఏళ్ల వయసులోపు ఆదిశంకర్ల వారు ఏం చేశారని చిన్న పేజీ రాసిన, కొంచెం పోయిటిక్గా ఊరికే చదువుతా వినండి. మనో బుద్ధహంకార చిత్తాని నాహం. ఇదొక పేజ్ అందులో. సో బ్రహ్మసూత్రాలు, ఒక సగటు మనిషి 1000 సంవత్సరాల్లో చేయలేని పని 32 సంవత్సరాల చిరుప్రాయంలో చేసిన ఒక జ్ఞాన సూర్యుడు అతడు. వయసు లెక్కలోకి వచ్చింది కానీ చేసిన పనికి వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు నేను మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మన బాడీ చాలా పని చేయగలదు, కానీ మైండ్కి ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు గమనించారో లేదు, బాడీకి ఒక యాటిట్యూడ్ అంటే ఏముండదు. అది ఏది అలవాటు చేసుకుంటే అది అలవాటు చేసుకుంటుంది. మైండ్ కనుక స్పష్టతలోకి వచ్చిందనుకో బాడీ 24 hours పనిచేస్తుంది. మైండ్ కనుక మెల్లగా పని చేద్దాం, అట్లయితే ఎక్కువసేపు చేయగలమనే సంకేతం మైండ్కి అర్థమైతే వెంటనే బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. అట్లా ఎవరైతే అనంతంగా పనిచేశారో వాళ్ళు నెమ్మదిగా ఎక్కువ గంటలు కన్సిస్టెంట్గా పనిచేయడం వల్ల చాలా పని అయింది. వాళ్ళు దబ చేయలే. స్లోలీ దే స్టార్టెడ్ అండ్ స్లోలీ దే కంటిన్యూడ్ అండ్ స్లోలీ దే ఫినిష్డ్. నెమ్మదిగా ఆదిశంకర్ల వారి వరకు చూస్తే ఎంత క్లియర్ కట్ ఉందంటే 8 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చిండు. ఆ తర్వాత 8 సంవత్సరాలు గురువు సమక్షంలో ఉన్నాడు. ఆ తర్వాత 8 సంవత్సరాలు రకరకాల ఉపనిషత్తుల మీద చేసిండు, అంటే 824. ఆ తర్వాత 8 సంవత్సరాలు ప్రపంచానికి పరిచయం చేసిండు. 4, 8, 32 క్లియర్ డివిజన్ ఉంది. సో బ్రహ్మసూత్రాలపై భాష్యం రాసిండు, ముండక ఐతరేయ బృహదారణ్యకం ఉపనిషత్తులపై వ్యాఖ్యానం చేసిండు, ఉపదేశ సహస్రి రాసిండు, భగవద్గీత మీద భాష్యం చేసిండు, తత్వబోధ ఆత్మబోధ వీటి గురించి మాట్లాడిండు, భజగోవిందన్ రాసిండు, వివేక చూడమని రాసిండు, కనకధార రాసిండు, సౌందర్య లహరి రాసిండు, శివానంద లహరి రాసిండు, శృంగేరి ద్వారక పూరి జ్యోతిర్మఠాల స్థాపన చేసిండు, సనాతన ధర్మానికి శాశ్వత ఆవాహన చేసిండు. ఒక మనిషి. బస్సు లేదు, టెలిఫోన్ లేదు, వాట్సాప్ లేదు, ఏ కమ్యూనికేషన్ లేదు, రోడ్డు కూడా లేదు. దేశమంతా పర్యటించిండు. ఎక్కడెక్కడ డివిజన్స్గా మనిషి విభజించున్నాడో చెప్పి వెళ్ళిపోయిండు అంతే. అజ్ఞానాన్ని తొలగించి వెళ్ళిపోయిండు. ఒకసారి చూడండి అన్నాడు. తర్వాత వ్యక్తిని బట్టి తన సిద్ధాంతాన్ని కొంచెం మార్చాడు. తను కూడా అర్థం చేసుకున్నాడు, ఓహో ఇంత రిఫైన్డ్ క్లాసికల్ డిస్క్రిప్షన్ అర్థం కాదు, కొంచెం పలుచన చేసి చెప్పిండు. కొందరికి అర్థమైంది, ఇంకా కొంచెం ఎగ్జాంపుల్తో చెప్పిన అర్థమైంది. అట్లా ఇందులో 3 మాలు అని ఒకటి పెట్టిన చిన్న లైన్. 3 మాలు అంటే ఏది? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. అంటే జన్మాంతర సహస్రేషు దుర్లభం త్రయమేవహి మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. అంటే 3 మాలు మనుష్య జన్మ, 2వ మా మోక్షం గురించి ఆలోచన, 3వ మా మహాపురుషులతో సంగమం. ఈ 3 మాలు గుర్తిస్తేనే జీవితం సార్థకం. అంత చక్కగా చెప్పాడు చిన్న వయసులో. ఇప్పుడు మనందరి లైఫ్ చెక్ చేసుకుందాం. మనకు మనుష్య జన్మ ఉంది, అందుకే ప్రశ్న ఉంది. కుక్కకు పుడితే మోక్షం లేదు, ధ్యానం లేదు, ఆశ్రమం లేదు, బొంగు లేదు.
మనిషి ఉన్నావు కాబట్టి ప్రశ్న వచ్చింది, మనిషిగా ఉన్నావు కాబట్టి మనసు వచ్చింది, మనసు ఉంది కాబట్టి ఎక్కువ తక్కువలు గుర్తిస్తున్నావు, ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి నీకు నచ్చలేదు కాబట్టి మనసు చెడిపోతుంది కాబట్టి నీకు ఏదో రెమెడీ కావాలనిపిస్తే గురువు కనిపిస్తే 100 మంది ఉన్నారు, అందులో ఇట్స్ గోయింగ్ ఆన్. మనుష్య జన్మ వచ్చింది, అందుకే ఈ చెత్తలంతా పడి ఇదంతా నాకొద్దు, ఏదో లైఫ్ ఏదో ఉంది, ప్రశాంతత కావాలి అంటే మోక్షం గురించి ఆలోచన అప్పుడు వచ్చింది. మరి మోక్షం గురించి ఆలోచన వచ్చింది, అది నీకు ఎవరు పరిచయం చేయాలి? మహాపురుషులతో సంగమం, ఇదర్ త్రూ బుక్, త్రూ వర్డ్, స్పోకెన్ వర్డ్ ఆర్. సో 3 రకాలుగానే మనిషిని మనం పనిచేయగలం భూమి మీద. అంటే ఏ గురువైనా, ఒకటి తన మాట ద్వారా, రెండవది తన అక్షరము ద్వారా, మూడవది తన స్థితి ద్వారా. ఇప్పుడు నేను ఈ 3 పనులు చేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా నా మాట, పుస్తకం ద్వారా అక్షరము, జస్ట్ అదర్వైజ్ ఈ 2 లేకపోయినా నా స్థితి ఉంది. కానీ నా స్థితి లిమిటెడ్, ఎక్కువ సంవత్సరాలు ఉండదు. ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు అనుకున్నా, అది కూడా లిమిటెడ్ టైం. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అక్షరం. అక్షరం అంటే అక్షరము, క్షరము కానిది, నాశనము లేనిది, అవినాశి అని పేరు దానికి. మాట, యూట్యూబ్ ఉంది కాబట్టి మాట, ఈ 2 శాశ్వతంగా ఉంటాయి. ఇంకొకటి యూట్యూబ్ టెక్నాలజీ, 1 సెకండ్లో మొత్తం డిసప్పేర్ కావచ్చు, కానీ ఏదేమైనా మిగిలి ఉండేది అక్షరం. ఈ భూమి మీద చిట్ట చివరగా అక్షరం మాత్రం మిగిలి ఉంటుంది. ఎక్కడో చోట ఏదో ఒక ప్రింటెడ్ వర్డ్ అనేది మనిషిని మళ్ళీ ఆలోచింపజేస్తుంది అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే, ఏదో ఒక చాలా పెద్ద సమస్య వచ్చి వాళ్ళంతా గొడవ పడుతున్నారు, ఊర్లో ఏదో జరుగుతుంది, చచ్చిపోదాం అనుకున్నాడు ఒకతను. ఆ తర్వాత ఆ ఊరు వదిలేసి ఎక్కడో కొండ దగ్గరకు వచ్చి చచ్చిపోదాం అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక న్యూస్ పేపర్ దొరికింది. ఆ న్యూస్ పేపర్లో ఉంది, ప్రతిదానికి ఎన్నో మార్గాలు ఉంటాయి అని చిన్న ముక్క దొరికింది అంతే. అప్పుడు దొరకగానే తనకు అనిపించింది, నేను ఒక మార్గం ద్వారానే ఆలోచించాను, అందుకే ఆ గొడవ సద్దు మణగలే, మరి ఎన్నో మార్గాలు అంటే ఏంటి అని కాస్త ఆలోచించాడు. ఆ అక్షరం తను నిలబెట్టింది. మళ్ళీ ఊరు వెళ్ళాడు, ఇంకా ఏదో చేశాడు, ఊరు నిలబడ్డది. దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, అది అక్షరం తనకు తెలియదు, ఎప్పుడో ఎవరో ప్రింట్ చేస్తే. అంటే ఇప్పుడు ఆదిశంకరుడు లేడు ఇప్పుడు స్థితిగా, వాణిగా కూడా లేదు, ఓన్లీ అక్షరం మాత్రం మిగిలింది. రమణుడు వాణిగా లేదు కానీ వీడియో ఉంది, ఆ తర్వాత అక్షరం ఉంది, రమణ మహర్షి రాసింది. అదృష్టవశాత్తు ఈ జనరేషన్లో అట్లా వాణి అట్లా అక్షరం రెండింటికి స్కోప్ ఉంది మాకు. ఇప్పుడు సద్గురు వాణి ఉంది, ఓషో వాణి ఉంది, రామకృష్ణ పరమహంస వాణి లేదు, ఓన్లీ అక్షరం మాత్రమే ఉంది. మీరా వాణి లేదు కానీ అక్షరాలు మాత్రం ఉన్నాయి. కబీర్ వాణి లేదు, ఓన్లీ అక్షరం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడున్న రకరకాల గురువులకి వాణి ఉంది, అట్లాగే అక్షరం కూడా ఉంది. సో ఇదొక ఫార్చ్యూన్. మూడవది స్థితి. రమణ మహర్షి ఉన్నప్పుడు ఆ స్థితిని ఆయన బతుకున్నంత వరకు అనుభవించాల్సిందే. శంకర్ల స్థితిని కొందరు అనుభవించారు. ఇప్పుడు ఇంకెవరైనా గురువు ఉంటే ఆయన స్థితిని, ఒకవేళ నన్ను ఆ స్థితి అనుభవించాలంటే ఎవడో అదృష్టవంతుడు అంతే, అందరు రాలేరు. నేను మా బుచ్చారెడ్డి గారి స్థితిని అనుభవించాను, చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఆ స్థితికి లిమిటెడ్ బుచ్చారెడ్డి లేడు, కానీ బుచ్చారెడ్డి రాసిన అక్షరం ఉంది, బుచ్చారెడ్డి వాణి కూడా ఒక దగ్గర ఉంది, ఎక్కడో చోట పడి ఉంది. ఈ 2 శాశ్వతం. ఈ 3 ద్వారానే ఈ ప్రపంచంలో ఫర్దర్గా మార్పు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ మార్చాలని ఆలోచించడం కాదు, అసలు మారడం అంటే ఏందో నిర్వచించాలి ఫస్ట్. నీకు నచ్చినట్టు మారాలనా అనేది రియల్ క్వశ్చన్. దీనికి ఆన్సరు ఒకవేళ ఎగ్జామ్ పెడితే 99.99 నాకు నచ్చినట్టు మారితే చాలు అనేది ఆన్సర్. ఎవడికి నువ్వు ఎట్లుంటావు అనేది నాకు నచ్చినట్టు ఉంటే చాలు. దానికి బియాండ్గా అసలు మనిషి ఆలోచిస్తలేడు. నేను అనుకుంటా నాకు నచ్చడము నచ్చకపోవడమే లేదు, అందుకని నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉంటే చాలు. సో నువ్వు సర్వకాల సర్వవస్థల్లో నీకు ఒక సహజ ప్రశాంతత, సహజమైన ఈజ్, ఓ నిష్కామ కర్మ ఇచ్చే జ్ఞానం పొందే విధంగా మారు. నువ్వు నా దిక్కు చూడకపోయినా పర్వాలేదు. ఇది నా అబ్జర్వేషన్. అందుకని ఎవరెవరైతే మీ పిల్లల్ని మార్చాలనుకుంటున్నారో వాళ్ళ చెవులు మెలేసి చెప్తున్నారు కదా, ఎవరికి చెప్తున్నారు? బాడీకా మైండ్కా? బాడీకి ఇంత వయసు వచ్చింది అంటున్నారు. బాడీకి వయసు వస్తే చెప్పేది ఎవరికి మరి? బికాజ్ ఆచరించేది బాడీ కాదు, లోపట ఉన్న దానికి చెప్తున్నాం. మరి దాని వయసు ఎంత అనేది మాత్రమే మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను, ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు మా అబ్బాయి
20 సంవత్సరాలు చెప్పిన మాట వినడు. నేను అడుగుతూ 20 సంవత్సరాలు ఎవరికి? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి శరీరానికి. మరి మీ అబ్బాయి మనసుకి అని ఆశ్చర్యపోతుంది. మీరు మార్చాలనుకుంటున్నది దేన్ని? శరీరాన్ని మార్చాలనుకుంటే జిమ్ కాడికి పంపి వాళ్ళు మారుస్తారు, 6 ప్యాక్. లేకపోతే బ్యూటిషియన్ కాడికి పంపి లిప్స్టిక్ వేసి మంచి బొట్టు పెట్టి పంపిస్తారు. నువ్వు మార్చాలనుకుంటున్నది మైండ్ని. దాని వయసు ఎంత మేడం? తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. సో చాలా అరుదుగా ఈ భూమి మీద శరీరం ఎంత వయసు ఉందో మనసుకు అంతే వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. వెరీ రేర్. అది వెరీ రేర్. అంటే ఒక వ్యక్తి 50 సంవత్సరాల వయస్సు, అతనికి 50 సంవత్సరాల మనసు ఉంటాం అనేది వెరీ రేర్. కొందరికి చాలా ఎక్కువ మనసు ఉంటుంది, కొందరికి అసలు తక్కువ మనసు ఉంటుంది. జీవన విధానం చూసి చెప్పొచ్చు. అంటే వర్తమానంలో కనుక జీవించేవాడు ఉంటే వాడికి మనస్సు శరీరం రెండు ఒక్కటిగా మారుతాయి. గతంలోనూ భవిష్యత్తులో నిరక్కపోయిన వాడికి మనసు అనేది ఈదర్ మోర్ ఏజ్ దాన్ ద బాడీ ఆర్ లెస్ ఏజ్ దాన్ ద బాడీ అట్లా మారిపోతుంది. తర్వాత ష్రింక్ అవుతూ ఉంటుంది, తన ఏజ్ కోల్పోతుంది. కొన్నిసార్లు ఇవాల్వ్ అవుతుంది, ఏజ్ ఎక్కువ తెచ్చుకుంటారు. చిన్న చిన్న పిల్లలు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు నీ వయసు తగ్గ మాటలు మాట్లాడబే అంటారు వాడిని. కానీ పెద్దోళ్ళు వాళ్ళ వయసు తగ్గ మాటలు కాకుండా పిచ్చి మాటలు మాట్లాడొచ్చే, అట్లా కుదురుతుంది. అట్లా. సో నిర్వాణ శతకం నాకు తెలిసి ఒక 45 daysలో పూర్తి చేస్తా అనుకుంటున్నా. రాస్తున్నా, అది కూడా రాస్తున్నా. అంటే ఏకకాలం స్టీరింగ్ అనే బుక్, న్యూ బుక్. ఐఎమ్ రైటింగ్ అనదర్ బుక్. నేను చెప్తున్నది అర్థం చేసుకుంటే కొంత జీవితం బాగుపడుతుంది. తర్కించకూడదు దాన్ని. ఒక 3 నెలలు చేసి చూడాలి. వీళ్ళైతే పేపర్ మీద రాసిమంటే రాసిస్తా. ఇంప్లిమెంట్ చేసి చూడు. చిన్న చిన్న విషయాలు మొత్తం కంప్లీట్ నీ యొక్క యాంబియన్స్ని, నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, మనుషుల్ని మంచిగా ప్రభావితం చేయొచ్చు. కానీ మనకున్న మూర్ఖపు ధారణలు, నేనన్న భావన, అహంకారం, మొండిపట్టు, ఆ ఈజీ లేకపోవడం వల్ల చెడగొట్టుకుంటారు. తెలిసి చెడగొట్టుకుంటారు అనమాట. అది వద్దు. అది అంతే.